Good morning to students. Myself Potra Srinivas, lecturer in public administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Yesterday we are discussed about evolution of Indian administration, especially introduction of Mauryan dynasty, and as well as detailed discuss about Kautilya's అర్థశాస్త్ర. మనం నిన్నటి క్లాసులో భారతదేశ పరిపాలన విధానం యొక్క పరిణామంను గమనించడం జరిగింది. మౌర్యుల కాలంలో నుండి మన దేశంలో ఒక క్రమబద్ధమైనటువంటి సామ్రాజ్య రాజరిక వ్యవస్థ ఈ దేశంలో ఏర్పడ్డది. దాని ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలనా వ్యవస్థ ప్రారంభమైంది అన్న సంగతిని మనం తెలుసుకున్నాం. నిన్నటి క్లాసులో మనం ఈ మౌర్యుల కాలం క్రీస్తు పూర్వం 322వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుని ద్వారా ప్రారంభమైంది. మౌర్య రాజుల్లో చంద్రగుప్త మౌర్యునితో పాటుగా బిందుసారుడు, అశోకుడు గొప్ప రాజులుగా పేరును తెచ్చుకున్నారు. ప్రత్యేకించి చంద్రగుప్త మౌర్యుని ఆస్థాన కవి మంత్రి అయినటువంటి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం ఈ దేశంలో ఒక ప్రామాణికమైనటువంటి పరిపాలనా వ్యవస్థకు దర్పణము పట్టేటువంటి గ్రంథంగా మనం భావిస్తూ ఉన్నామన్న సంగతి తెలుసుకున్నాం. ఇలాంటి అర్థశాస్త్రము అనేది మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని పరిశీలించినప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ రోజుల్లో రచించబడినటువంటి రచనలు, ప్రత్యేకించి మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనబడేటువంటి గ్రంథం, అదేవిధంగా సప్తాంగ సిద్ధాంతాన్ని, రాజ్య లక్షణాలను సవివరంగా వివరించి పరిపాలనా వ్యవస్థ రూపురేఖలకు ఒక మార్గనిర్దేశకత్వం ఇచ్చినటువంటి అర్థశాస్త్రాన్ని రచించినటువంటి కౌటిల్యుని యొక్క రచనల ద్వారా మౌర్యుల యొక్క పరిపాలనా విధానం అనేది తెలుసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉన్నది. అదేవిధంగా పురావస్తు ఆధారాలను గనక గమనిస్తే అశోకుని యొక్క శాసనాల ద్వారా, సాంచి స్తూపము ద్వారా మౌర్యుల యొక్క పరిపాలనా విధానం గురించి తెలుస్తూ ఉన్నది. ప్రత్యేకించి రచనల విభాగంలో మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనబడేటువంటి గ్రంథం పాటలీపుత్రం యొక్క పరిపాలనా విధానాన్ని చాలా స్పష్టంగా వివరించింది. ఈయన పాటలీపుత్రంలో 5 సంవత్సరాల పాటు నివసించినట్లుగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఇండికా అనబడేటువంటి గ్రంథం ఒక ప్రామాణిక గ్రంథంగా మౌర్యుల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అదేవిధంగా అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రచించడం జరిగింది. మౌర్యుల పాలనా విధానం గురించి, పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలన్న దాని గురించి ఒక ప్రామాణిక గ్రంథంగా అర్థశాస్త్రాన్ని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఇండికా అనబడేటువంటి గ్రంథాన్ని మెగస్తనీస్ గ్రీకు రచయిత రచించడం జరిగింది. హీ లివ్డ్ ఇన్ పాటలీపుత్ర ఫర్ 5 years. హిజ్ బుక్ described organization of army, administration of Pataliputra, economy system, customs and religion of the people, మౌర్యన్ పీపుల్ గురించి ఈ ఇండికా అనబడేటువంటి గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది. అదేవిధంగా అర్థశాస్త్ర అనబడేటువంటి గ్రంథాన్ని కౌటిల్యుడు రచించడం జరిగింది. ఇట్ హ్యాస్ 6000 verses అండ్ 15 సెక్షన్స్ ఉన్నాయన్న సంగతిని మనకు తెలుస్తూ ఉంది. అర్థశాస్త్రంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, డ్యూటీస్ ఆఫ్ కింగ్ గురించి, ఫంక్షన్స్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ అబౌట్ డిప్లొమసీ గురించి, ఈ రకంగా వివిధ అంశాల గురించి, ప్రత్యేకించి సప్తాంగ సిద్ధాంతం గురించి అర్థశాస్త్రం మనకు వివరించడం జరిగింది. కాబట్టి అర్థశాస్త్రంలో 15 అధ్యాయాలు, అధికరణాలు, 149 అధ్యాయాలు, 180 ప్రకరణాలు, 600 పుటలతోటి ఈ గ్రంథం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. దీని తర్వాత అశోకుని యొక్క శాసనాల ద్వారా ఎడిక్ట్స్ అనగా an edict means an official order. దీన్ని రాజశాసనంగా గుర్తిస్తూ ఉంటాం. ఆర్ ప్రొక్లమేషన్, ఆజ్ఞగా భావిస్తూ ఉంటాం. ఎడిక్ట్ 7th and 12th and 13th 13వ శాసనం ద్వారా మౌర్యుల యొక్క పరిపాలనా విధానం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకించి అశోకుని యొక్క శాసనాలు, సాంచి స్తూపము ద్వారా మౌర్యుల యొక్క పరిపాలనా విధానం గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి చంద్రగుప్త మౌర్యుని యొక్క సామ్రాజ్యం ఆసేతు హిమాచలం విస్తరించబడి ఉంది. ఉత్తరాన కాబూల్ వరకు, దక్షిణాన మైసూరు వరకు, తూర్పున బెంగాల్ వరకు, పశ్చిమాన సౌరాష్ట్ర వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించబడి ఉంది. అదేవిధంగా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని మనం గమనిస్తే రాజ్యం సాధారణంగా రాజరిక వ్యవస్థగా ఉండేది. రాజ్యాధికారం అంతా రాజు చేతుల్లో కేంద్రీకృతమై ఉండేది. రాజు సర్వసైన్యాధ్యక్షునిగా, శాసనకర్తగా, హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్గా అంటే ప్రధాన పాలనాధికారిగా, అత్యున్నత న్యాయ నిర్ణేతగా ఉండేటువంటి వాడు. అయినప్పటికీ నిరంకుశంగా ప్రవర్తించకుండా దేశ ధర్మానికి, ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండేటువంటి వాడు. రాజు మరియు అధికారులపై పౌరసభ మరియు జనసభ అనే 2 ప్రజాసభలకు అదుపు అనేటువంటిది ఉండేది. కాబట్టి ఇది ఒక వంశపారంపర్య
పూర్వకమైనటువంటి రాజరిక వ్యవస్థగా మౌర్య సామ్రాజ్యం కొనసాగడం జరిగింది. అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ విధులన్నింటినీ కూడా రాజే నిర్వర్తించినప్పటికీ మంత్రి పరిషత్ సలహాతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన చేసినట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మంత్రి పరిషత్ అనేది ఏ విధంగా ఉండేది అని గనక చూస్తే, రాజుకు ముఖ్య విషయాలపై సలహాలు ఇచ్చేందుకు ఒక మంత్రివర్గం ఉండేది. ఇందులో ముఖ్యులైనటువంటి 4-5 మంత్రులు ఉండేటువంటి వారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖను చూసేటువంటి వాడు. అదేవిధంగా ప్రధానమైనటువంటి మంత్రిగా సమాహార్తుడు అనబడేటువంటి పేరు గల మంత్రి ఉండేది. ఈయన ఆర్థిక మంత్రిగా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ కేంద్రాధికారిగా, అంటే దాదాపుగా ప్రధానమంత్రిగా వ్యవహరించేటువంటి అధికారిని మౌర్యులు సమాహార్తుడు అని పిలిచేటువంటి వారు. ఈయనకు శుక్లాధ్యక్షుడు, సూత్రాధ్యక్షుడు అనేటువంటి ఆధీన ఉద్యోగులు సహాయపడేటువంటి వారు. ఆ రోజుల్లో కోటలను, దేవాలయాలను, కట్టడాలను నిర్మించడం అనేది గొప్ప టాస్క్గా ఉండేది. అలాంటి నిర్మాణాలను చూసేటువంటి మంత్రిని సన్నిధాత అని పిలిచేటువంటి వారు. సన్నిధాత అని పిలిచేటువంటి వారు. అదేవిధంగా పరాసత్రి అనబడేటువంటి మంత్రి ప్రభుత్వ రికార్డులను భద్రపరిచేటువంటి వాడు. పరాసత్రి అనబడేటువంటి మంత్రి ప్రభుత్వ రికార్డులను భద్రపరిచేటువంటి వాడు. ఈ రకంగా కొందరు మంది మంత్రుల యొక్క సలహాతోటి పరిపాలనా వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. అదేవిధంగా మరికొందరు మంది సలహాదారులు కూడా ఉండేటువంటి వాళ్ళు వివిధ స్థాయిల్లో క్రమానుగత శ్రేణిలో ఉండేటువంటి కేంద్రీకృతమైనటువంటి ఉద్యోగ బృందం సహాయంతో రాజు పరిపాలన సాగించేటువంటి వాడు. ఇప్పుడు దేశ పరిపాలనా వ్యవస్థను, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వహించేటువంటి వాళ్ళు అన్న సంగతిని గనక గమనిస్తే, మౌర్యుల కాలంలో రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తించడానికి క్రమబద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయబడింది. ఈ శాఖలను సమర్థులైనటువంటి ఉద్యోగులు నిర్వహించేటువంటి వాళ్ళు. ప్రధానంగా మౌర్యుల కాలంలో సైన్యం పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఉండేది. ఈ సైన్యాన్ని నియంత్రణ చేయడానికి ఒక సైన్యాధిపతి ఉండేటువంటి వారు. ఈ సైన్యాన్ని నియంత్రణను పూర్తి స్థాయిలో చేయడం కోసం 30 మంది సభ్యులు ఉండే ఒక బోర్డు ఉండేది. దీన్ని 5 సభ్యులుగా ఉండేటువంటి 6 శాఖలుగా విభజించినారు. అంటే 30 మందిని 6 శాఖలుగా విభజించినారు. అంటే ఒక్కొక్క శాఖలో 5 ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఆ సైనిక దళాన్ని నిర్వర్తించేటువంటి వాళ్ళు. ఇందులో సేనాపతి, ప్రశస్త,
సాయక, ముఖ్య అనబడేటువంటి సైన్యాధికారులు ఉండేటువంటి వాళ్ళు. మౌర్యుల కాలంలో భారీ ఎత్తున సైన్యం ఉండేది. ఆ సైన్యాన్ని నిర్వర్తించడం కోసం సేనాపతి, ప్రశస్త, సాయక, ముఖ్య అనబడే సైన్యాధికారులు ఉండేటువంటి వాళ్ళు. 30 మంది సభ్యులు ఉండే బోర్డు సైనిక దళాన్ని నియంత్రించేది. ఈ 30 మందిని 5 సభ్యులు కలిగినటువంటి 6 శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క విధులను అప్పగించడం జరిగేది. తద్వారా సైన్యం ఒక పర్ఫెక్ట్ అయినటువంటి విధానము ద్వారా పరిపాలన చేయడానికి ఉపయోగపడేది. అదేవిధంగా మౌర్య పాలనలో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే ధర్మ మహామాత్ర. మంత్రులు ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ ధర్మ మహామాత్ర అనబడేటువంటి ప్రత్యేక అధికారులను రాజు నియమించేటువంటి వాళ్ళు. వీళ్ళు రాజ్యం మొత్తం కూడా పర్యటించి ప్రభుత్వ విధానాల ప్రభావం తెలుసుకునేటువంటి వాళ్ళు. పరిపాలనా వ్యవహారాల్లో ప్రజలు చేసే ఫిర్యాదులను సేకరించి రాజుకు నివేదించేటువంటి వారు. తద్వారా ప్రజల యొక్క అభిప్రాయం రాజుకు తెలిసేది. అదేవిధంగా ప్రజల్లో నైతిక విలువలను కాపాడడం కూడా వీరి బాధ్యతగా ఉండేది. అదేవిధంగా మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉండేది. చేతి వృత్తుల వారిపైన, ఎగుమతి దిగుమతులపైన కూడా సుంకాలను విధించేటువంటి వాళ్ళు. తద్వారా భూమి శిస్తు అనబడే విధానము ద్వారా కొన్ని భూములలోనేమో 1/3 వంతు నుంచి 1/6 వంతు వరకు కూడా భూమి శిస్తును వసూలు చేసేటువంటి వాళ్ళు. సువిశాలమైనటువంటి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అప్పుడు పాటలీపుత్రం అనేటువంటిది మౌర్యులకు రాజధానిగా ఉండేది. ఇదే కాకుండా ఉజ్జయిని, తక్షశిల, కౌశాంబి, సువర్ణగిరి వంటి కొన్ని రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజన చేసినారు. ఈ విభజించినటువంటి రాష్ట్రాలకు రాజపుత్రులను ఆ రాష్ట్రాల అధిపతులుగా అంటే గవర్నర్లుగా నియమించేటువంటి వాళ్ళు. రాజపుత్రులు గనక లేకపోయినట్లయితే రాజకుటుంబానికి చెందినటువంటి వారిని నియమించేటువంటి వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాజు, ఆ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించి ప్రతి రాష్ట్రానికి గవర్నర్గా రాజకుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రతి రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి జిల్లాలుగా విభజించి ఆ జిల్లాలను అధిపతిగా ప్రాదేశిక అనబడేటువంటి అధికారిని నియమించేటువంటి వాళ్ళు. ఈ రకంగా రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా, మళ్ళీ ఆ జిల్లాలను జనపదాలుగా విభజించేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడున్నటువంటి మండల వ్యవస్థకు ప్రతిరూపం. ఈ రకంగా జనపదాలకు అధిపతులుగా అంటే జిల్లా స్థాయి నుండి క్రింది భాగంగా ఉన్నటువంటి జనపదానికి అధిపతులుగా ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి సమర్థులైనటువంటి వ్యక్తులను నియమించేటువంటి వాళ్ళు. ఈ రకంగా తమ రాజ్యంలో ఉండేటువంటి తగాదాల పరిష్కారం, అదేవిధంగా పన్నుల వసూలు, జనన మరణ వివరాలు, శాంతి భద్రతలు మొదలైనటువంటివి
చాలా పటిష్టంగా మౌర్యులు నిర్వర్తించినట్లుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాన్ని గనక గమనిస్తే, అంటే మండల వ్యవస్థ కంటే క్రింద ఇప్పటికే మనం మౌర్య సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా మరియు కొన్ని జిల్లాలుగా, జిల్లాలను మరియు జనపదాలుగా, అంటే మండల వ్యవస్థగా విభజన జరిగింది. అదేవిధంగా మౌర్యుల కాలంలో కొన్ని నగరాలు, పెద్ద నగరాలు ఏర్పడినాయి. అందులో భాగంగా పాటలీపుత్రం, తక్షశిల, కౌశాంబి, సువర్ణగిరి మొదలైనటువంటి నగరాలు ఉండేటివి. ఈ నగరాల పరిపాలనను నగరిక అనబడే అధిపతి ఆధీనంలో ఉండేవి. మౌర్యుల రాజధాని అయినటువంటి పాటలీపుత్రానికి పరిపాలన చేయడం కోసం, నగరికకు సలహాలను అందించడం కోసం ఒక పట్టణ కౌన్సిల్ను ఏర్పాటు చేసినారు. ఈ పట్టణ కౌన్సిల్లో 5 సభ్యులు కలిగినటువంటి 6 సంఘాలు ఉండేవి. అంటే మొత్తం 30 మంది సభ్యులు ఉండేటువంటి వాళ్ళు. 30 మంది సభ్యులను 6 సంఘాలుగా విభజన చేసి ఒక్కొక్క సంఘంలో 5 సభ్యులను నియమించేటువంటి వాళ్ళు. వీళ్ళు నగర అధిపతికి సహకరించేందుకు ప్రయత్నాలను చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రతి గ్రామ పరిపాలనకు సంబంధించి ఆ గ్రామానికి పెద్దగా గ్రామిక అనబడేటువంటి అధికారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి నిర్ణీతమైనటువంటి సరిహద్దులను నిర్ణయించడం జరిగింది. ఆ రోజుల్లో గ్రామ ఆర్థిక పరిస్థితులు స్వయం పోషకంగా ఉండేవి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. చేతి వృత్తి పనివారల యొక్క శ్రేయోభివృద్ధి కోసం శ్రేణులు అనబడేటువంటి వర్తక సంఘాలు ఉండేవి. గ్రామాలను చిన్న తగాదాలను పరిష్కరించేందుకు గ్రామాధిపతి మరికొంతమంది గ్రామ పెద్దలతో ఏర్పాటైనటువంటి గ్రామ ట్రిబ్యునల్ తీర్పులనిచ్చేటువంటి సంఘాలు ఉండేవన్న సంగతి మనకిక్కడ తెలుస్తూ ఉన్నది. తద్వారా క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలోనే మౌర్య సామ్రాజ్యం సువిశాలమైనటువంటి పరిపాలనా విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. భారతదేశంలో చాణక్య చంద్రగుప్తులు మొదటి సామ్రాజ్య నిర్మాతలని కూడా మనం చెప్పుకోవచ్చు. మౌర్యుల కాలంలో రాజ్య కార్యకలాపాలను నిర్వర్తించడమే కాకుండా ప్రజారంజకమైనటువంటి పాలన కోసం కేంద్రీకృత ఉద్యోగ వ్యవస్థను కూడా ఏర్పరచడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో లెసన్ను ముగించే కంటే ముందు మళ్ళీ ఒకసారి మనం ఈ లెసన్ని, ఈ టాపిక్ని రీక్యాప్చరేషన్ చేసుకుందాం. భారతదేశపు పరిపాలనా వ్యవస్థ యొక్క పరిణామాన్ని గనక గమనించినప్పుడు, ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ గనక గమనించినప్పుడు, మన దేశంలో ఏర్పడినటువంటి ఒక సువిశాలమైనటువంటి మొట్టమొదటి సామ్రాజ్యంగా మౌర్య సామ్రాజ్యాన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 322వ సంవత్సరంలో పాటలీపుత్రం రాజధానిగా ఏర్పాటు కావడం జరిగింది.
మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. ఈయనకు ప్రధానమంత్రిగా, మంత్రి పరిషత్తులో ముఖ్యునిగా, సమాహార్తునిగా చాణక్యుడు లేక కౌటిల్యుడు వ్యవహరించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యంలో అమాత్యుడైనటువంటి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం భారతదేశ పాలనాశాస్త్రానికి, అదేవిధంగా ప్రపంచ పాలనాశాస్త్ర అధ్యయనానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో 15 అధికరణాలు, అదేవిధంగా 149 అధ్యాయాలు, 180 ప్రకరణలతో 600 పుటలతో ఏర్పరిచినటువంటి ఈ గ్రంథంలో రాజు యొక్క విధులను, మంత్రి పరిషత్ యొక్క విధులను, ప్రజల యొక్క బాధ్యతలను, ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. ఉద్యోగ బృందం యొక్క భర్తీ, పదోన్నతి, శిక్షణ, సర్వీస్ నిబంధనలు మొత్తాన్ని కౌటిల్యుడు పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అదే గ్రంథంలో కౌటిల్యుడు సప్తాంగ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అంటే రాజ్యానికి 7 లక్షణాలు ఉంటాయన్న సంగతిని తెలియచేయడం జరిగింది. అవి 1 స్వామి, 2 అమాత్యుడు అంటే మంత్రి, 3వది జనపదం అంటే ప్రదేశం, 4వది దుర్గం అంటే రాజధాని, 5వది కోశం అంటే ధనాగారం, 6వది దండం అంటే సైన్యం, 7వది మిత్రుడు అంటే స్నేహితుడు. ఈ రకంగా 7 లక్షణాలు ఉంటాయన్న సంగతిని కౌటిల్యుడు స్పష్టంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం భారతదేశ మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన విధానాన్ని గనక గమనిస్తే, యావత్తు దేశ పరిపాలనకు మూల స్తంభంగా రాజు వ్యవహరించేటువంటి వాడు. రాజరిక వ్యవస్థ ఉండేది. రాజ్యాధికారం యావత్తు కూడా రాజు చేతుల్లోనే ఉండేది. శాసనాలను చేయడం, ఆ శాసనాలను అమలు చేయడం, న్యాయాన్ని చెప్పడం రాజు యొక్క విధి. కానీ రాజుకు సలహాలను ఇవ్వడం కోసం మంత్రి పరిషత్తు ఉండేది. ప్రజాభిప్రాయాన్ని బట్టి రాజు తన నిర్ణయాలను తీసుకునేటువంటి వాడు అన్న సంగతి తెలుస్తూ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వానికి అధిపతిగా రాజు వ్యవహరించేటువంటి వారు. ఈ విధంగా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుని యొక్క పరిపాలన కొనసాగడం జరిగింది. రాజుకు సలహాలను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వంలో కొందరు మంది మంత్రులను నియమించడం జరిగింది. అత్యంత ప్రధానమైనటువంటి మంత్రిని సమాహార్తుడు అని పిలిచేటువంటి వాళ్ళు. ఈయన ఆర్థిక వ్యవహారాలతో పాటుగా అన్ని ముఖ్యమైనటువంటి శాఖలను చూస్తూ ఉండేటువంటి వాడు. సమాహార్తునికి సహాయంగా శుక్లాధ్యక్షుడు, సూత్రాధ్యక్షుడు అనేటువంటి ఆధీన ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళు. దేశంలో నిర్మాణాలను చేయడానికి ఉండేటువంటి మంత్రిని సన్నిధాత అని, స్టోరు, భవనాలు, కోశాధికారం, జైళ్ళ నిర్మాణాలను చూసేవారు. పరాసత్రి అన్ని రికార్డులను భద్రపరిచేటువంటి వాడు. ఈ రకంగా మంత్రి పరిషత్ యొక్క సహకారంతో పరిపాలనా వ్యవస్థ జరుగుతూ ఉండేది. ప్రధానంగా ఆ రోజుల్లో ఉండేటువంటి
సైనిక దళానికి అధిపతిగా సేనాపతి, ప్రశస్త, సాయక, ముఖ్య అనేటువంటి అధికారులు ఉండేటువంటి వాళ్ళు. సైనిక దళాన్ని నియంత్రించడం కోసం ఒక సైనిక బోర్డు ఉండేది. ఇందులో 30 మంది సభ్యులు ఉండేటువంటి వాళ్ళు. ఈ 30 మంది సభ్యులను 6 బోర్డుల్లో, ఒక్కొక్క బోర్డులో 5 సభ్యుల చేత నియమించడం జరిగేది. ఈ 6 బోర్డుల చేత సైనిక దళాన్ని నియంత్రించడం జరిగేది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించినారు. పాటలీపుత్రం, తక్షశిల, కౌశాంబి, సువర్ణగిరి మొదలైనటువంటి రాష్ట్రాలుగా విభజించినారు. ఈ రాష్ట్రాలకు అధిపతులుగా అంటే గవర్నర్లుగా రాజకుటుంబానికి చెందినటువంటి సభ్యులను, రాకుమారులను నియమించేటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించినారు. ఆ జిల్లాకు అధిపతిగా ప్రాదేశిక అనబడేటువంటి అధికారి ఉండేటువంటి వాడు. తిరిగి ఆ జిల్లాలను జనపదాలుగా విభజించడం జరిగింది. అంటే ప్రస్తుత మండల వ్యవస్థకు ఇది ఒక నిదర్శనంగా ఉండేది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి క్రింది స్థాయి వరకు పరిపాలనా విధానం ఉండేది. ప్రతి గ్రామానికి పెద్దగా గ్రామిక అనబడేటువంటి పెద్దను నియమించేటువంటి వాళ్ళు. ఒకవేళ నగరం గనక ఉన్నట్లయితే పెద్ద నగరాలకు నగరిక అనబడేటువంటి అధికారిని నియమించేటువంటి వాళ్ళు. పాటలీపుత్రం అనేది పెద్ద నగరం. ఈ నగర నిర్వహణ కోసం 30 మంది సభ్యులతోటి ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 5 సభ్యులు గల 6 సంఘాలు ఉండేవి. ఒక్కొక్క సంఘం కొన్ని అంశాలను చూస్తూ ఉండేది. తద్వారా నగర అధిపతి అయినటువంటి నగరికకు సహకారం అందిస్తూ ఉండేది. అంటే ప్రాచీన కాలంలో క్రీస్తుపూర్వము 3వ శతాబ్దంలోనే ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలనా వ్యవస్థను మౌర్య సామ్రాజ్యం ఏర్పరిచినట్లుగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. ప్లస్ పరిపాలనా వ్యవస్థకు ఒక ప్రామాణిక గ్రంథమైనటువంటి అర్థశాస్త్రం గురించి కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంది. Thank you one and all. Tomorrow we will be discuss about the Gupta's dynasty administration system. Thank you one and all.